ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా మంతని శాసనసభ్యులు శ్రీధర్ బాబు రైతాంగ సమస్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల రైతులు కార్మికులు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుందని మండిపడ్డారు. అలాగే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ద్వారా దళారులకు కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులకు ఎల్లవెల్లలా అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సాయిని రవి, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. అని పోరాటం చేస్తూ ఉంటే ఆ విషయ ప్రస్తావన చేయకుండా మరి వ్యవసాయానికి సంబంధించిన అంశాల విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొచ్చి వారు అడుగుతా ఉన్న ప్రధానమైన డిమాండ్ల విషయంలో ఏ ప్రస్తావన లేకుండా మన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఇటు కేంద్రం ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అక్కడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇద్దరు కూడా కలుసుకొని రైతు వ్యతిరేకిగా, కార్మిక వ్యతిరేకిగా ఈరోజు ప్రజాస్వామ్యానికి రాబోయే కాలంలో ఇబ్బంది కలిగే పరిస్థితులు తీసుకురావడానికి వీరిద్దరు ప్రధానమైన కారకులుగా తయారవుతున్నారు. ఒక ఆయనేమో 3 చట్టాలకు సంబంధించి ఎంఎస్పీ ఉండదు, కార్పొరేట్ చేతుల్లో మేము వ్యవసాయాన్ని అందిస్తామని, గిడ్డంగుల విషయంలో లేకుంటే నిల్వల విషయంలో ఏ విధమైన పరిమితులు ఉండవని చెప్పి 3 చట్టాలు తీసుకొస్తే దానికి వత్తాసు పలుకుతూ ఈరోజు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారికి సంబంధించిన మంత్రులు కానీ రాబోయే కాలంలో కనీసం మద్దతు ధర విషయంలో ఏ ప్రోత్సాహం చేయాలని ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు పలుకుతా ఉన్నట్టు ప్రజలందరూ కనపడతా ఉన్న తరుణం ఇది. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఒకటే నేరుగా సూటిగా అడుగుతా ఉన్నాం. 3 బిల్లులు ప్రవేశపెట్టారు. మీరే అన్నారు ఇది రైతు వ్యతిరేక చట్టాలు, ఆషామాషిగా ఇష్టారాజ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ నిర్ణయాలు చేస్తే చూస్తూ పోమని చెప్పి ధర్నాలకు చేసి ఈరోజు ఇక్కడున్న మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు కూడా, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా